స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒకవేళ సాక్ష్యం చెప్పమని చెప్తే ఒక్కొక్కరు లేచి ఇప్పుడు మొదలెడతారు. ఎందుకంటే ఇప్పుడు దాకా గుర్తు రాలేదు కదా. ఇప్పుడు దాకా ఏం రాలేదు, ఇప్పుడు దాకా గుర్తు రాలేదు కదా. ఎన్ని కార్యాలు చేసిన దేవుడు ఆయన. దేనికి స్తోత్రం. అంటే ఇప్పుడు చెప్పండి, ఎవరికి ఉంది చింత? నిన్ను స్వస్థపరచాలని, నిన్ను నడిపించాలని చింత ఎవరికి ఉంది? దేవునికి ఉంది. నిన్ను కరెంటు షాకులో నుండి మనుషులందరూ వదిలేసి పారిపోయి ఇక ఇంత ఘోరం ఎంత ఘోరం అనుకుంటున్న మనుషుల మధ్యలో కాలిపోయి వాసన వచ్చేసి ఇక పనికి రాదు, ఇక లాభం లేదు అనుకునే వారి మధ్యలో ఎవరికిందో చింత? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం అనుకునే చింత మనం ఏమీ చేయలేము. వాక్యంలో ఉంది, మీరు చింతించడం వలన మూరుడు ఎత్తు కానీ మూరుడు తక్కువ కానీ ఏమీ జరగదు. మనం చింతించే జరగదు. ఆయన చింతించాడా అద్భుతాలు జరిగిపోతాయి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన చింతిస్తున్నాడట. అందుకే అంటున్నాడు, మన చింత యావత్తు ఆయన మీద వేయండి. మన చింత యావత్తు ఆయన సన్నిధికి రండి. నీకేదైనా ఉందేమో, ఏ భారమైనా ఉందేమో, ఏ ఇబ్బంది అయినా ఉందేమో, ఏ కష్టమైనా ఉందేమో, మనసులో చెప్పుకోలేని బరువైన భారము, బరువైన నిరాశలు, బరువైన మనసులో నీవు కలవరపరిచే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నీవు దేవుని సన్నిధికి అనగా నీవు మోకాలు వేసి నీ ప్రార్థనా గదిలో దేవుని సన్నిధిలోనికి తీసుకుని వెళ్ళాలి. మనలను గూర్చి ఎవరికి ఉంది చింత? ఆయనకే ఉంది. ఆయనకు చింత ఉంది కనుకనే, ఆయన చింతిస్తున్నాడు కనుకనే ఆగరు నేను ఈ పిల్లవాడి మొరను విన్నాను, నేను నిన్ను విడిచిపెట్టను. స్తోత్రం. నేను నిన్ను గొప్ప జనముగా చేయబోతున్నాను. ఆమేన్. అబ్రహాము వైపు చూసి, శారమ్మ వైపు చూసి, నీవు చాలా నా బ్రతుకు ఏమండి ఎక్కడి నుంచి బూరుల గంపల్లో పడ్డాను అనుకున్నావు నువ్వు. హల్లెలూయా. ఎక్కడ పడ్డాను అనుకుంది? ఏమండి వెళ్తే సరిగ్గా ఇందులో పడ్డది, వెళితే ఎక్కడ పడ్డది చెప్పరా? వెళ్ళి ఎక్కడ పడ్డది? ఐగుప్తులో నుంచి బయటకు వచ్చి, ఐగుప్తు యొక్క ఫరో ఎదుటి నుంచి బయటకు వచ్చి అంతే బూర్ల గంపలో పడ్డాడు అంటారు కదా. అలాగా ఎక్కడికి వచ్చి పడ్డాదంటే ఆ దాసి పని ఆ ఫరో ఇంట్లోని వదిలేసి అబ్రహాం వెనకాతలో పడి సరిగ్గా ఇంటికి యజమానురాల్లో పడ్డది. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఇంటికి ఏమైపోయింది? ఎప్పుడైతే గర్భవతి అయిందో, ఎప్పుడైతే గర్భం ధరించిందో, ఇస్మాయేలు పుట్టాడో అనుకుంది, ఈ కోటకి నేనే చెప్పరా, ఈ కోటకి నేనే రాణిని, ఈ ఆస్థానానికి నేనే శాసించే వ్యక్తిని, నేనే ఇక అన్నిటికీ అన్నట్టుగా ఆమె చాలా ఎక్సైటింగ్గా, ఉత్సాహంగా, చాలా ప్రౌడ్గా, గర్వంగా, ఉన్నతంగా ఫీల్ అయిపోయింది. శారమ్మకి ఎందుకో ఈ ఎచ్చుబాటు జీవితం నచ్చలేదు. దేనికి స్తోత్రం. ఒకప్పుడు అణిగిమణిగి ఉండేది, ఇప్పుడు అణిగిమణిగి కాదు, మాటకు మాట ఏం చేస్తుంది? మాటకు మాట అందించేస్తుంది. నేను పనికెత్తును అనుకున్నావా? ఒకప్పుడు పనికెత్తినే, కానీ ఇప్పుడు నేను పనికెత్తును కాదు, నువ్వెంతో నేను అంతే అంటుంది. ఎవరో ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు నువ్వు నాకు పని చేయాలి కానీ నేను నీకు పని చేయవలసిన అవసరత లేదంటుంది. ఏంటి ఈమెకున్న ధైర్యం? ఎవరు పుట్టాడు? కుమారుడు పుట్టాడు. అబ్రహాము కాస్త ఎక్కువగానే ఆఖరిని ఏం చేస్తున్నాడు? పట్టించుకుంటున్నాడు. పెద్దమ్మగారు పోయి అందరూ ఏ అమ్మగారి దగ్గరికి వస్తున్నారు? చిన్నమ్మగారు అంటున్నారు. అందరూ పని మనిషి అనే పేరు పోయి ఆవిడెవర్రా, యజమానురాలరా అనే స్థితికి వెళ్ళిపోయింది ఆగరు. ఇక ఏమీ పర్వాలేదు, అన్ని విషయాల్లో నేను చాలా ఉన్నతంగా ఉన్నాను అని అనుకుంటున్న సమయంలో శారమ్మ చెప్పింది, అబ్రహాము ఓయ్ వెళ్ళరా అంది. ఎవరిని?
మన భాషలో కూడా అలాంటివి జరుగుతుంటాయి. హల్లెలూయా. కోపం ఎక్కువైనప్పుడు, ఏమి ఎక్కువైనప్పుడు, కొంచెం తట్టుకోలేనప్పుడు, మాటికి మొన్న ఎవరో అంటారు, మాటికి అమ్మే 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 అమ్మ ఉంటుంటే ఇక నాయనెందుకు అన్నట్టు అంటుంది, నేనెందుకు అన్నట్టు. వీళ్ళు కొంతమంది కోపం వస్తుంది. ఇలాంటి టైంలో ఏమండి పోతుంది, ఓయ్ అంటారు. ఏంటి ఏమండి ఎక్కడికి వెళ్ళింది, ఓయ్ చెప్పండి ఎక్కడికి వెళ్ళింది, ఓయ్. కొంచెం తేడా వచ్చింది కదా అని అబ్రహాం గారు, అమ్మ చెప్పు ఏంటి ఏంటి ఎందుకు పిలిచా, ఏంటి అసలు నీ ఉద్దేశం ఏంటి, ఎందుకు నువ్వు అలా కాళ్ళు దక్కేసుకుని నీకు నువ్వే ఎందుకు కలవరపడిపోతావు, నువ్వు ఎందుకు అనవసరంగా టెన్షన్ పడి గలిబిలైపోతున్నావంటే, ఏం కాదు నేను చెప్పినట్టు వింటావా అంది. వింటాను చెప్పు, ఇప్పుడు దాకా విన్నానుగా, చెప్పు వింటానంటే, ఏమీ లేదు ఆ మనిషిని దాని కొడుకుని ఏం చెయ్యి కూర్చొని పెట్టిందా, పోనీ మళ్ళా తీసుకురా అందా, ఏమంది, వెళ్ళగొట్టు, ఈ దాసిని దాని కుమారుడిని ఏం చెయ్యి, వెళ్ళగొట్టు, నా కుమారుడిని సాకుతో వారసుడై ఉండడానికి నేను ఒప్పుకోను. అది హల్లెలూయా. ఆల్రెడీ అప్పటికి ఎవరు పుట్టారు, ఇస్సాకు పుట్టాడు, ఆల్రెడీ ఇస్సాకు పుట్టాడండి. కానీ ఇస్సాకు పుట్టినా సరే ఆడు ఎక్కువగా ఇస్సాకు కంటే ఎక్కువగా అబ్రహాముకి, ఆగరు శారా కంటే ఎక్కువగా కనబడుతున్నట్లు అక్కడ పరిస్థితులు, ఆ వాతావరణం అక్కడ కనబడుతూ ఉంది. హల్లెలూయా. అందుకే శారమ్మ పిలిచి అబ్రహాంతో చెప్పింది, ఈ దాసిని దాని కొడుకును నువ్వేం చెయ్యి, వెళ్ళగొట్టంతే. నువ్వు వెళ్ళగొడతావో, ఊరవతలు ఊరేసేస్తావో, ఏం చేస్తావో నా కళ్ళ ముందు కానీ నా ఇంట్లో కానీ కనపడకూడదు. సహోదరుల నిర్ణయం కొంచెం గట్టిగానే ఉంటుంది. దేనికి స్తోత్రం. ఎంత ప్రేమిస్తారో అంత కఠినం అయిపోతారు కొన్నిసార్లు. ఆమెను చెప్పండి. హల్లెలూయా. ఎంత ప్రేమిస్తారో ఎంత మృదువుగా ఉంటారో కొన్నిసార్లు. కత్తి కంటే కూడా తెగింపు వస్తే, స్త్రీలకున్న తెగింపు ఎవరికి ఉండదట. నిజమే. మహా పట్టుదల వస్తే ఏం చేస్తారు, చాలా మొండి పట్టుగా ఉంటారు. హల్లెలూయా. నేను చిన్న స్టోరీ విన్నాను, అది ఎంత వాస్తవా కాదనేది, కాకపోతే అందులో ఒక సత్యం కొంచెం నాకు కనబడ్డది. మీకు తెలిసిందే, గతంలో ఎప్పుడోసారి గుర్తు చేసిన మాటే. కానీ వాళ్ళ అమ్మందట అర్జునుడి విషయంలో, అర్జునుడి దగ్గరికి వెళ్ళి చీమంత బలం, దోమంత ఆయువు, స్త్రీ అంత శౌర్యం ఉండాలన్నదట. ఎంత చీమంత బలం, దోమంత ఆయువు, స్త్రీ అంత శౌర్యము అన్నదట. మనోడికి అప్పటికే పెరిగిపోయింది. ఏడిది ఏమొచ్చేసింది, అరికాల్లోంచి ఇక్కడికి వచ్చింది. ఏడిది మన భాషలో చెప్పాలంటే బీపీ, ఐబీపీ ఎక్కడికి వచ్చింది, నెత్తికి వచ్చేసింది. ఎందుకు, ఏ బలం. ఏమండి, అర్జునుడు అంటే మామూలుడా, చాలా గొప్ప విలుకాడు, బలార్జుడు, యుద్ధవీరుడు అని చెప్పుకుంటూ ఉంటారు కదా. అందుకని ఇతనికి ఆ మాట నచ్చలేదు. ఎవరికి, వాళ్ళ తల్లి చెప్పిన మాట నచ్చలేదు. కోప్పడి ఇక నీకు మా అమ్మతో నేను ఇక్కడ ఉండేవాడును, నేను ఎక్కడికి పోతాను, అరణ్యాల్లో పోయి ఏ తపస్సు చేసుకుని ఇంక నేను ఇంటి ముఖం చూడను, మనుషుల మధ్యకి రానని ఇక దిగులుగా వెళ్ళిపోయి పరిగెడికి వెళ్ళిపోతున్నాడట. అంటే అసలు కృష్ణుడికి వాళ్ళు అయ్యాడు. ఎలా చెప్పాలి, అతన్ని ఎలా పిలాలి, అతనికి ఎలాగ బోధించాలి అని మొత్తానికి సరిగా అతనికి అర్థమయ్యేటట్లుగా చెప్పడానికి ఇద్దరు బావబామంతులు అంటారు. అందుకని అన్నాడంటే, అదిగో ఒక మాంసపు ముక్కని కొన్ని చీమలు ఏం చేస్తామంటే తింటున్నాయి. అవి పట్టుకుని వెళ్తూ అవి ఆహారంగా అవి దాన్ని సిద్ధపరుచుకున్నాయి. ఈ లోపల నువ్వు వెళ్ళి సజీవంగా చీమను తీసుకురా అన్నాడట. ఎలాగా, సజీవంగా
సజీవంగా సంపూర్ణ దేహంతో. ఎలాగా మళ్ళీని? సంపూర్ణ దేహముతో ఏం తీసుకురా? నా మాటలు వినే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అందరూ వింటున్నారా? నేను నిద్రలోకి జారుకున్నారా నా భయం. సజీవంగా, ఇంకో మాట సంపూర్ణ దేహముతో. ఏ దేహం? సంపూర్ణ దేహంతో తీసుకురమ్మన్నాడట. మా అమ్మకి పిచ్చి అంటే ఈయన కూడా పిచ్చేలాగుంది. ఎవరికి? మా అమ్మకే తెలివి తక్కువది అనుకుంటే ఈయన కూడా ఇంత తెంగరోలా ఉన్నాడు ఏంటి అని మొత్తానికి సర్లే కానీ వెళ్తున్నాడట. వెళ్ళి ఆ క్షేమే కదా అని ఇలా పట్టుకుని తీసుకుని ఇదిగో అని చేతిలో పెట్టాడు. ఏమయ్యా నేనేం చెప్పాను? సజీవంగా, 2 సంపూర్ణమైన దేహం. అంటే సంపూర్ణ దేహం అంటే కాలు కానీ, పేక్ కానీ, తోక కానీ ఏమీ తెగిపోకూడదు, ఏమీ ఊడిపోకూడదు. ఉన్నది ఎలాగైతే ఉందో అలాగే తీసుకురావాలి. మొత్తానికి ఈ చీమని తెచ్చే విషయంలో అర్జునుడు పలు ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ఒకటి రావట్లేదు, ఏది కూడా పూర్తిగా రావట్లేదట. ఇన్ని చీమలు తెచ్చాడో అన్నీ ఇరిగిపోయినాయో, మెడ ఇరిగిపోయినాయో, కాళ్ళు ఇరిగిపోయినాయో, తోకిపోయిందో, మొత్తానికి అవయవాన్ని కోల్పోతున్నాయి తప్ప అవి మాత్రం అక్కడ పట్టు వదలలేదు. ఏం వదలలేదు? పట్టు వదలలేదు. ఇక అలసిపోయి నీకో దన్నం, దీని విషయం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది అన్నాడట. ఏమర్థమైందంటే మా అమ్మ ఎందుకు అన్నదంటే చీమ అవసరమైతే ఆ బలం ఎంత గొప్పదంటే దాన్ని పట్టుకున్నప్పుడు, తను లాగినప్పుడు తనకున్న అవయవాన్ని కోల్పోతుంది, కానీ తన పట్టుని ఏం చేయలేదు. అది హల్లెలూయా. తన పట్టుని ఏం చేయలేదు, వదలలేదు. అందుకని మా అమ్మ చెప్పిన దాంట్లో ఒక సత్యాన్ని నేను గమనించానయ్యా అని ఓకే కొంచెం నిమ్మలపడ్డాడు. సరే కానీ ఇంకో 2 ఉన్నాయి కదా. ఏంటి? ఇంకో 2 ఉన్నాయి కదా. ఏమిటి అని అంటే ఇప్పుడు ఆ దోమల గుంపు ఒకటి వస్తుందట. నేను వాళ్ళ యొక్క విధానంలో చెప్తున్నాను. ఇది వ్యంగ్యంగా మాట్లాడడానికి కానీ తక్కువ చేసి మాట్లాడడానికి కాదు సుమా, విషయాన్ని మనం నేర్చుకోవడానికి. ఎందుకంటే కొన్నిసార్లు వాళ్ళ యొక్క రోషగుణాలు ఎలా ఉంటాయో తెలుసుకోవడానికి. దేనికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇప్పుడు దోమలు వస్తుంటే వస్తున్న దోమల్ని మాట్లాడుకుంటూ వస్తున్నాయట వాటి భాషలో. ఎందుకంటే ఇలాంటి ఎక్కడో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధములో ఆ రక్తము, ఆ మాంసము, ఆ యొక్క విధానం అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ కలేబారాలు, ఎక్కడ పడితే అక్కడ రక్తపు ముద్దలు ఇలా కనబడుతుంటే మాట్లాడుకుంటున్నాయా. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఇంత కంటే గొప్ప వధ జరిగింది, కానీ ఆ రోజుల్లో కూడా ఇలాంటి వాసన, ఇలాంటి సువాసన కలిగిన ఉన్నతమైన శక్తి కలిగిన ఆహారాన్ని ఆ రోజుల్లో తినలేదు అనుకుని మాట్లాడుతున్నాయట. ఈ రోజుల్లో ఇంకా చెప్పాలంటే అది మాట్లాడుకునేది ద్రౌపద యుగం గురించి మాట్లాడుకుంటున్నాయట. ఏ యుగం? ఆ సత్యమును బట్టి ఇప్పుడు ఎట్లంటే నీ వయసు ఎంత అంటే ఇంత, మరి ఏ కాలాన్ని గురించి మాట్లాడుతున్నాయి? ఎప్పుడో జరిగిపోయిన కొన్ని వందల సంవత్సరాలు క్రితం యొక్క సంభాషణ అవి మాట్లాడుకుంటూ వస్తున్నాయి. కనుక మీ తల్లి కోరింది ఏంటంటే ఈ ఆయుష్ దోమంతా, అంటే నీ ఆయుష్ బలంగా ఉండాలి, నీ ఆయుష్ పెరగాలి అని. ఇక మూడవది, 2 అట్లకి క్లారిటీ వచ్చింది. మూడవది కూడా ఆ రకంగానట కృష్ణుడికి ఎందుకు భయం అంటే చచ్చిపోతే ఈయన భుజం మీద కాల్చాలని ఆ శాస్త్రం పెట్టింది. ఎవరి భుజం మీద? ఎవరి గుండెల మీద? పాండవులు తెచ్చిపోతే కృష్ణుడు వక్షస్థలం మీద ఏం చేయాలట? వాటిని దహనం చేయాలి. ఆ బాధ వల్ల ఆ పరిస్థితి తప్పించుకోవడానికి అడుగడుగుని ఏమన్నా కాపాడుకోవాల్సి వచ్చింది. స్తోత్రం కలిగిన గాక. అలాగే ఇక స్త్రీ సౌర్యానికి వస్తే ఈయన చెప్పారట, ఒక అందంగా తయారయ్యి వెళ్ళి అప్పటికే ఒక కుటుంబాన్ని కలిగి ఉంటే భర్తను కలిగి ఉంది. ఇంతవరకు ఈ సౌందర్యానికి అవతల స్త్రీ ముగ్ధురాలైపోయి తన యొక్క హృదయంలో నేను అతనితో జత కట్టాలి, అతనితో నేను సాంగత్యం చేయాలనే ఆమె యొక్క కోరిక ఈ వ్యక్తి వెళ్ళి నిలబడి అడుగుతుందట. నీవు
నాకు నా కోరికను తీర్చుతానంటే నువ్వేం చెప్తే చేస్తానంటే అన్నాడట. అతను చంపేసి వచ్చి అన్నాడట. ఎవరు చంపేసి భర్తని చంపేసి వచ్చి అన్నాడు. వెంటనే కత్తి తీసుకుని ఏం చేసింది? అక్కడ ఆ దృశ్యాలను చూపించి ఎవరు శౌర్యము? పురుషుడు చేయలేడు అని ఎవరు చేయగలరు? అందుకే ఆడవాళ్ళు తలపెడితే అది ఏది ఫెయిల్ అవ్వదట. హల్లెలూయ. స్త్రీ తలపెడితే ఏమవదు? ఫెయిల్ అవ్వదట అంటారు. ఏది ఏమైనప్పటికీ శారమ్మ ఫెయిల్ కాకుండా ఆగరణ గంటేసింది. దీనికి స్తోత్రం చెప్పండి. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్పానంటే ప్లాన్ వేసింది ఎవరో? శారమ్మ వేసింది ప్లాను. ఎవరిని పంపడానికి? సీమాన్ గారు ఆగరణ పంపైపోతే నీకు ఫుడ్ లేదు, నీకు ఇంటిలో స్థానమే, అది కావాలో నేను కావాలో ఏం తేల్చుకుంటామంటే తెలియని రీతిలో, నలిగిపోతున్న రీతిలో, ఏం చేయాలో దారి తోచని రీతిలో అబ్రహాం గారికి ఒకే ఒక ఆప్షన్. వీళ్ళిద్దరి మాట కంటే ఎవరి మాట వినాలి? స్తోత్రం కలుగును గాక. వీళ్ళిద్దరిని నేను విన్నానా మొత్తానికి నేను చిక్కుబడిపోతానని మోకాళ్ళు వేసి దేవుని అడుగుతున్నాడు. దేవా, నేను ఇప్పుడు ఎవరు మాట వినమంటావు? శారమ్మని మాట వింటే ఆగర్ అనాది అయిపోతుంది, బిడ్డ అనేది అయిపోతాడు. ఆమెను పట్టించుకుని బిడ్డను పట్టించుకుంటే ఈమె సతమతమైపోయి ఈమెను నేను పోగొట్టుకుంటానేమో, నాకు ఆప్షన్ ఏమీ లేదు, నువ్వే చెప్పు నాయనని మోకరించాడు. దేవుని అడుగుతున్నాడు. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, శారమ్మ నీతో ఏమి చెప్పిందో జవాబిచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చదవమ్మా. శారా నీతో ప్రతి విషయములో ఆమె మాట వినము. దేవునికి స్తోత్రం. దేవుడే చెప్పాడు. ఎవరి మాటిను? శారమ్మ నీతో ఏమి చెప్పిందో ఆమె మాటే విను. నిజమే. కారణం ఏంటి? వినమని ఎందుకన్నాడు తెలుసా? దాని యొక్క రహస్యాన్ని కూడా మీకు చెప్తాను. వినమని ఎందుకన్నాడు? దేవుడు హాగర్ని ఇచ్చుంటే, దేవుడే హాగర్ని ఇచ్చి ఉంటే అక్కడ సమస్య ఇంకోలాగున్నాం. దేవునికి స్తోత్రం. అక్కడ సమస్య ఉండదు. నిజానికి హాగర్నిచ్చింది ఎవరు చెప్పండి? ఎవరు? హాగర్నిచ్చింది ఎవరు? శారే. మరి ఇచ్చేటప్పుడు అబ్రహాం ఎవరిని అడగాలి చెప్పండి? అడగకుండా ఎవరు చేసిన పని ఇది? అబ్రహాము అడగకుండానే శారమ్మ భలే అవకాశం ఇచ్చింది నాకు. ఇంట్లో యవనస్తురాలు తిరుగుతుంటే, ఆమె పనులన్నీ చక్కబెట్టుకుంటూ ఉంటే, ఇంట్లో సొంత కుటుంబంలో ఒక మనిషిలా కలిసిపోయి తిరుగుతూ ఉంటుంటే, ఇక శారమ్మ అనుకుంది, ఈమె నా తోపుట్టులాంటిది, నా చెల్లిలాంటిది. ఒకవేళ నాకే చెల్లెలుంటే ఈ పిల్లల విషయంలో మరొకసారి నీకే ఇచ్చి పెళ్లి చేద్దినేమో, నిన్ను మీ ఇద్దరం ఇష్టపూర్వకంగా నీతో సహవాసం చేయడానికి పూనుకుందేమేమో అన్నట్టుగా ఎన్నిసార్లు కన్వెన్షన్ చేసి మొత్తానికి శారమ్మ ఆగరను అబ్రహాముకి భారీగా అప్పచెప్పేసింది. హల్లెలూయా. కనుక ఇప్పుడు వెడిబుట్టినా కొంచెం పెరిగినా ఆఖరికి శారమ్మ ఇస్సాకుని కన్న తర్వాత దేవుణ్ణి అడగడానికి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఎవరిని అడగాలి? ఇప్పుడు దేవుడు అందుకే చెప్పాడు, ఇప్పుడు కాదురా నువ్వు నన్ను అడగడం, ఇప్పుడు దాకా నువ్వు ఎవరిని అడిగి పని చేసావో చెప్పినట్లుగానే చెయ్యి అన్నాడు. దేనికి స్తోత్రం కలిగిన గాక. ఎవరు చెప్పినట్టు? అది కొన్నిసార్లు తప్పు మనం చేసి దేవుని దగ్గరికి వచ్చి, దేవుడా నేను ఇరుకును పడ్డానయ్యా, ఇబ్బంది పడుతున్నానయ్యా. కొంతమందిని చూస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళే వాళ్ళ కన్నుల మంది కనబడుతున్నప్పుడు, ఇప్పుడు దేవుణ్ణి అడిగితే సుఖం ఏంటి? ఎప్పుడు అడగాలి చెప్పాలి? ఎప్పుడు అడగాలి? ఆ పొరపాటు జరగక మునిపే, ఆ బలహీనతకు చోటు ఇవ్వక మునిపే, ఆ మాట నీ చెవిని పడుతున్నప్పుడే దేవుణ్ణి అడగాలి. దేనికి స్తోత్రం కలిగిన గాక. కానీ ఇప్పుడు అడుగుతున్నారు, ఫలితం లేదు. అందుకే శారమ్మ ఏదైతే చెప్పిందో, మరి ఇంతనవా శారమ్మ చెప్పినప్పుడు విన్న దేవుడు అబ్రహాము ఆ మాటను పట్టుకుని ఎక్కడికి తీసుకుని వెళ్ళి బేర్షెబా
అరణ్యములో ఎక్కడో విడిచిపెట్టి అరణ్యములో వదిలిపెట్టి నీ దారి నువ్వు చూసుకో అని నెత్తి మీద మూట పెట్టి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నేను ఎందుకు ఇవాళ చెప్తున్నానంటే, మనుషులు వదిలిపెట్టారు, కానీ ఇప్పుడు దేవుడే ఆమె విషయంలో చింత కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నేను ఎందుకు మాట చెప్పానంటే, అబ్రాహాముకు చింత లేదు, శారమ్మకు కూడా చింత లేదు, కానీ ఇప్పుడు ఎవరికి చింత ఉంది? నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, ఒక వ్యక్తి దేవుని మీద ఆనుకోవడం ప్రారంభిస్తే అప్పుడు కదా ఎలుగెత్తి మొర్రపెట్టింది. దేనికి స్తోత్రం. అప్పుడు కదా ఎలుగెత్తి ఏడవడం ప్రారంభించింది. అప్పుడే కదా నేను నా కొడుకు ఏమైపోవాలయ్యా, ఏ నుయ్యి తీసుకోవాలయ్యా, ఏ గొయ్యి తీసుకోవాలయ్యా, ఆకాశమును దేవుడా నీవే మాకు సహాయం చేయాలయ్యా, నీవే మాకుంటే ఇలా జరుగుతుందా అన్నట్టుగా అప్పుడు కదా గుండెలు పగిలేటట్లుగా, స్వరము బయటకు వచ్చేటట్లుగా, కన్నులు ఎర్రబారేటట్లుగా, కన్నుల నుండి కన్నీరు అదుగో ప్రవాహం వలె కుమ్మరించబడేటట్లుగా, పిల్లవాడిని విసురుకొట్టి వాడి కేక నా కేక దేవుడు వినాలి అనేటట్లుగా గుండెలు పగిలేటట్లుగా ఏడిస్తే, దేవుడు ఇప్పుడు ఆగరును తన బిడ్డను ఆయన చింత కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరికి చింత వచ్చింది? ఇప్పుడు ఎవరికి వచ్చింది? ఆయనకి చింత వస్తే ఎలాగుంటుందో తెలుసా? పాలేరుని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెడతాడు. గోతిలో వాడిని తీసుకెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? గోతిలో వాడిని తీసుకెళ్ళాడు. ఎవరా గోతిలో వాడు? ఎవరు చెప్పండి, మా వాళ్ళు చెప్పాలి. ఎవరా గోతిలో వాళ్ళు? గోతిలో ఉన్నవాడిని ఎక్కడికి తీసుకెళ్ళాడు? ఐగుప్తు సింహాసనం మీద కూర్చుండబెట్టి ఎవరైతే సాష్టాంగ పడమని చెప్పారో వాళ్ళందరూ ఇతనికి సాష్టాంగ పడేటట్లుగా చేశాడు. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు ఇప్పుడు చెప్పండి, ఎవరికి చింత వస్తే? దేవుడికి చింత వస్తుందంటారా? ఖచ్చితంగా వస్తుందండి. మనం ఆయన మీద అనుకుంటే మనల్ని గురించి ఆయన చింత అంటాడు. స్తోత్రం చెప్పండి. ఇక భయపడొద్దు. ఎన్ని కార్యాలు చేశాడు దేవుడు, ఎంత కృప చూపాడు దేవుడు మీ జీవితాల్లో. ఒక్కొక్కరి పట్ల ఆయన చేసిన మేలులు ఒకవేళ మీరు తలంచుకుంటే ఎంతగా ఆయన మిమ్మలను శాపకరమైన వ్యాధి బాధలు, మరణ భయాలు, అనారోగ్యాలు, ఆర్థిక ఇబ్బందులు, అవమానాలు, నిందలు ఇవన్నిటి నుండి దేవుడు ఎలా తప్పిస్తూ ఈరోజు వరకు మన విషయమై ఆయన చింత కలిగి ఉన్నాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఆయన చింత కలిగి ఉన్నాడు కనుకనే పగలేమైపోయింది ఇశ్రాయేలీయులకి? పగలేమయ్యాడు ఆయన? చెప్పరే, పగలేమయ్యాడు? ఏమండి, ఎవరికి ఉందా చింత? ఇప్పుడు చెప్పండి, మోషేకుందా చింత? మోషేకుందా? అసలు మనమెవరమండి? ఉడారు మనం గడితే 10 మందికి చిన్న డేరా ఏం చేయగలం? 10 మందికి ఒక చిన్న డేరా వేయగలం. 10 మందికి ఆ డేరా కూడా ఏ గాలి వస్తే ఆ గాలికి ఏమవుతుంది? చెప్పరేమనరా? ఆ గాలికి ఏమవుతుంది? ఇటు గాలి వస్తే అలా ఎగిరిపోతుంది, అటు గాలి వస్తే ఇలా ఎగిరిపోతుంది, ఇలా గాలి వస్తే అలా ఎగిరిపోతుంది. హల్లెలూయా. ఏది ఏం వేసింది? మనం వేసింది. ఒకవేళ మనం నీళ్ళు ఇవ్వగలిగితే ఒకవేళ ఆ మాత్రం బోర్ వేద్దామని అనుకున్నా, మోటార్ వేద్దామని అనుకున్నా, మన ఇంటికి మనం చేసుకున్న ఇల్లే 10 మందికి సరిపోవట్లేదు. ఏ నీళ్ళు? 10 మందికి జాయిగా పక్కోళ్ళు మట్టం 10 బిందుల కంటే ఎక్కువ రాలేదమ్మా, ఇంక ఎక్స్ట్రా 1-2 బిందులు కూడా రావడం కష్టమైపోతుంది, పక్కోళ్ళు ఎవరన్నా 10 బిందులు నీళ్ళు ఇవ్వండి అంటే కుదరదు అంటాం. ఎందుకని? లోపల నుంచి రావట్లేదు, నీళ్ళు అందటం లేదు, మోటార్ హెవీ లోడ్ వేసినా హీట్ ఎక్కిపోతుంది, ఏమైనా సరే ఉపయోగం లేదు అని మనం చెప్తాం. నేను అంటాను, 10 మందికి నీళ్ళు ఇవ్వడానికి మన దగ్గర సోర్సెస్ ఉండొచ్చేమో, కానీ 6 లక్షల మందికి నీళ్ళు ఇవ్వాలి. స్తోత్రం చెప్పండి. ఎన్ని లక్షల మంది? ఏమండి, 6 లక్షల మంది కాలుబలం అయితే ఇంక పశువులు ఎన్ని ఉన్నాయి? ఒంటెలు ఎన్ని ఉన్నాయి? గాడిదలు ఎన్ని ఉన్నాయి? గొర్రె మేకలు ఎన్ని ఉన్నాయి? ఏమండి, వారి వెనకాతల పశు సంపద ఎంత ఉంది? మరి అవి లెక్కయ్యొద్దు. హల్లెలూయా. వాటికి కూడా ఏం కావాలి? వాటికి కూడా నీళ్లు కావాలి,
వాటికి కూడా ఏం కావాలి? నీడ. వాటికి కావాలి. ఇవన్నీ కూడా ఎవరిస్తారు? మోషే రమ్మంటే వచ్చేసాడు, కానీ మోషే బయటికి వెళ్ళిపోదామంటే వచ్చేసాడు, కానీ చింత ఎవరు కలిగి ఉన్నారు? స్తోత్రం చెప్పండి మరి. హల్లెలూయా. ఆయన చింత కలిగి ఉన్నాడు కనుకనే పగలు ఏం వేసేసాడు ఆయన? ఎంతవరకు ఆ పాలెములో ప్రజలు ఎంతవరకు అయితే మైదానమును ఆక్రమించున్నారో, పశువులు మనుషులు ఎంతవరకు వాళ్ళు ఆక్రమించున్నారో, ఆ ఆక్రమణ కలిగిన స్థలమంతట్లో కూడా పగలట మేఘస్తంభమై అన్నాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు అడుగు పెడితే చాలు నీడ కదులుతూ వెళ్ళేది, వాళ్ళు కూర్చుంటే చాలు నీడ ఆగిపోయేది. హల్లెలూయా. వాళ్ళు పడుకుంటే చాలు నీడ కూడా పడుకున్నట్టుగా మీద ఉండేది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అడుగు పెడితే కదిలేది, కూర్చుంటే ఆగేది, పడుకుంటే ఉండేది. ఇలా పోతే పగలు ఇంత భద్రత అయితే రాత్రులట మనము కట్టలేననివి, మనము సమకూర్చలేనంత ఫోకస్ లైటింగ్ దేవుడు పెట్టాడట. అదే రాత్రి అగ్నిస్తంభము. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎవరు చింత కలిగి ఉన్నారు? నేను రాత్రి అంతే ధ్యానంతున్నాను. దేవా రేపటి దినాన్ని ఏ వార్తం అంటే ప్రార్థనలోనే ఆయన ఇచ్చేశాడు, నేను మీకు రేపు దినాన్ని మీ చింత నేను భరించబోతున్నాను అని. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రేపు నా ప్రజలతో చెప్పు, చాలామంది చింతిస్తున్నారని చెప్పు, చాలామంది భయపడుతున్నారని చెప్పు, చాలామంది ఇబ్బందుల్లో సతమవుతున్నారని చెప్పు. నేను చెప్తున్నాను, మీ చింత నేను మీకోసం చింత కలిగి ఉన్నానని. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 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 నా దేవుడు మన హృదయాలను ఎరిగిన వాడు, మన ఆశలను ఎరిగిన వాడు, మన దుఃఖాన్ని చూచేవాడు, మన కొదువులను ఎరిగిన వాడు, మనల్ని తృప్తిపరచడానికి, సమృద్ధిని కలుగు చేయడానికి ఆయన చింత కలిగిన వాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. హల్లెలూయా. నిజమండి. రాత్రి నేను సతమతమవుతున్నాను, వాక్యాన్ని తిరుగుతున్నాను, మోస్తున్నాను, చూస్తున్నాను. అప్పటికే కొంత సాయంకాలం కొంత ప్రసంగాన్ని సిద్ధపరచుకుని రాసుకున్నాను. ఇదంతా పక్కన పెడితే రాత్రి అంటాడు దేవుడు, ప్రార్థనలో మాట్లాడుతూ ఆయన చింత కలిగి ఉన్నాడని చెప్పాడు. తెల్లవారికి అదే గొప్ప వర్తమానం అయిపోయింది. దేనికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నాకు తెలీదు మీ చింతలు ఏంటో, నాకు తెలీదు మరికొన్న చింతలు ఏంటో. నేను కూడా చింత కలిగి ఉన్నాను. నా దేవుడు దైవ సేవకురాలని స్వస్థపరచబోతున్నాడు. స్తోత్రం చెప్పండి. వినిపించబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చింత కలిగిన వాడు మన నిమిత్తము. ఆమేన్. పగల మేఘస్తంభమై రాత్రి ఇంకేం చింత ఉంది ఆయనకి? వీళ్ళకి నీళ్ళు ఎక్కడి నుంచి ఇవ్వాలరా? నీళ్ళు ఇచ్చాడా? వెలుగు ఎంత కరెంటు తేవాలి, ఎన్ని జనరేటర్లు తేవాలి, ఎన్ని ఆయిల్ తేవాలి, ఎంతగా తేవాలి, ఇవన్నీ. ఇప్పటి కాలం అయితే ఇన్ని సౌకర్యాలు ఉన్నాయి. అప్పటి కాలం ఏ దీపం ఉంది, ఏ వెలుగు ఉంది? అంత అంధకారం అయితే దేవుడేనట ఆయన వెలుగు స్తంభం అయిపోయాడట, అగ్నిస్తంభం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. 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 నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుడు ఎంతగా చేశాడంటే వాళ్ళకి ఆహారం విషయంలో చింత కలిగి ఉన్నాడు. ఆమేన్. ఈ విషయంలో ఆహారం విషయంలో కూడా ఏం కలిగి ఉన్నాడు? చింతే కలిగి ఉన్నాడు. ఎవరు వండుతారండి వాళ్ళకి? ఎన్ని మసాలా షాపుల నుంచి తెద్దాం, ఎన్ని బస్తాలు రోజుకి ఆఫరిద్దాం, ఎన్ని బియ్యం బస్తాలు తేవాలి, ఎన్ని పాత్రలు తేవాలి, దాన్ని వండడానికి ఎంతమంది కావాలి, ఆ కూరగాయలు ఎక్కడ తేవాలి, ఇవన్నీ చూస్తే దేవుడు ఏమీ ఆయన ఆలోచనలో ఇవన్నీ చూసి వీటి కోసం యోచించి అంటాడు, దేవదూతలారా ఎక్కడున్నారంటే, అయ్యా చిత్తమయ్యాని ఒక దేవదూత కాదు, కొన్ని కోటాని కోట్ల దేవదూతలందరూ సమూహంగా ఆయన దగ్గరికి వచ్చేసారు. దేనికి స్తోత్రం. అందులో పెద్ద దూతలు ఉన్నారు కదా, నాయకులైన దూతలు ఉన్నారు కదా, మిఖాయేలు, గాబ్రియేలు, రఫాయేలు, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద ఘనమైన దూతలు, మేజర్ దూతలు, వాటన్నిటికంటే ఉన్నతమైన బాధ్యతలు కలిగిన దూతలకి ఆజ్ఞాపించింది ఏంటంటే, మీకు పని లేదు అని అంటున్నారు కదరా, మీకు ఒక గొప్ప పని తగిలింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు 6 లక్షల కాల్బనానికి మీరే భోజనం వండి పెట్టాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ దృశ్యాన్ని తలంతుంటే ఈ ప్రసంగము ఒక ప్రవాహంలాగా వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. మీరే ఏం పెట్టాలి, మనమే ఏం పెట్టాలి?
భోజనం పెట్టాలి. అయ్యా మరి పాత్రలు మీరు ఎలా వండుతారో ఏం చేస్తారో తెలియదు, కానీ తెల్లారికి మెతుకు అంటుకోకుండా వాళ్ళకి గింజలు అన్నం భోజనం కిందన కుమ్మరించబడిపోవాలి. దీనికి స్తోత్రం. ఆమేన్. బహుశా నేను అనుకుంటాను రాత్రులు దేవతలు డ్యూటీలు ఫుల్ డ్యూటీ చేసి ఉంటాయి. దీనికి స్తోత్రం. ఎవరు దేవదత్తులు ఫుల్ వర్క్ చేశాయి. ఏ పనిలో ఆహారం సిద్ధపరిచే పనిలో. అందుకే దేవదూతలు భుజించు ఆహారం అన్నాడు. దేనికి స్తోత్రం. దేవదూతలు భుజించు ఆహారం నరులు భుజించిరి. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు తినే ఆహారము? నరులు. ఎవరు ఆహారం తింటున్నారు? కొలెస్ట్రాల్ లేని ఆహారం, కొవ్వు పెరగని ఆహారం, జబ్బు లేని షుగర్ లేని ఆహారం. దేవునికి స్తోత్రం చెప్పండి. మనం తినే ఆహారం కొన్ని తింటే ఏమొచ్చేస్తాయి? షుగర్ పెరిగిపోతుంది, బీపీ పెరిగిపోతుంటుంది, లేనిపోని కొలెస్ట్రాల్ పెరిగిపోతుంటుంది. ఎందుకంటే పని పాట లేకుండా తిని కూర్చోవడమేగా. ఎవరి పని? మన పని కాదు. ఆనాడు ఎవరి పని? ఇశ్రాయేలు పని. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మరి అందుకని వాళ్ళకి ఏ ఆహారం పెట్టాలో ఎవరికి తెలుసు? ఆరోగ్యకరమైన ఆహారం. ఉప్పు తక్కువైనా ఉప్పు ఎక్కువైనా వాళ్ళు సమృద్ధిగా ఆరోగ్యకరమైన ఆహారం. దేవునికి స్తోత్రం. కొలెస్ట్రాల్ లేని పక్షులు ఏదైనా ఉందంటే పూరీలట. ఆమేన్. ఏది? కొవ్వు లేని పక్షి ఏదైనా ఉందంటే, కొవ్వు జారని పక్షి ఏదైనా ఉందంటే పూరీలు. దేవుడు ఎంచి తెంచి చూసి పరిశీలించి వీళ్ళకి ఏం పెడదాం? గెద్ద పెడదామా? ఏమండి, పెద్ద పక్షులు పెడదామా, లేకపోతే బాతుల్ని పెడదామా, లేకపోతే ఆ మాసం పెడదామా, ఈ మాసం పెడదామా, ఇలాగా మేఘమాసం పెడదామా, పశు మాసం పెడదామా, ఇలాగ అన్ని మాంసాలు చూసి 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 అన్నిట్లోనూ కొవ్వు ఎక్కువే. ఏమెక్కువ? అన్నిటిలోనూ ఏమెక్కువ? అన్నీ కొలెస్ట్రాల్తో కూడినవే. అందుకని దేవుడే కొలెస్ట్రాల్ ఏది లేకుండా ఏ పశువులో, ఏ జంతువులో, ఏ పక్షిలో, ఏ దేంట్లో అయితే ఉండదో దాన్ని చూసి దేవుడే డిక్లేర్ చేసి ఇదిగో మీకోసం పూరేలను పంపుతాను అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ వైద్యుల దగ్గరికి పట్టుకెళ్ళి పూరేలను పట్టుకెళ్ళి టెస్ట్ చేయించానట. 0 కొలెస్ట్రాల్ ఉంటుందట. ఇందులోని దేవుడు చూశాడు చింత. ఎవరి చింత? నీకు ఏ ఆహారం ఇస్తే ఆరోగ్యంగా ఉంటావో నీకు చింత. దేనికి స్తోత్రం. నీ ఆహారంలో చింత ఉంది ఆయనకి. ఎందుకో తెలుసా? నిన్ను ఆరోగ్యవంతునిగా చూడాలని. ఆమేన్ చెప్పండి. ఏది పడితే అది పెట్టాడా? ఏది పడితే అది పెట్టలే, ఏది పడితే అది ఇవ్వలేదు. దేవదూతలు తినే ఆహారం ఇచ్చాడు. ఏ మాంసం ఇచ్చాడు? పూరేలు మాంసం ఇచ్చాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళు బట్టలు మాయలేదట, పాదరక్షలు అరిగిపోలేదట. నేను అంటాను ఇదంతా ఎవరి చింత? మనుషులుగా మనం అయితే చేయగలమా? ఎంత చేయగలం? చేయలేం. అందుకే అంటున్నాడు పేతురు గారు, అంటున్నారు మీ చింత యావత్తు ఆయన మీద వేస్తే ఆయన మనల కోసం, మన పిల్లల కోసం, మన యొక్క జీవన విధానం కోసం, మన పరిస్థితులన్నిటి కోసం ఆయనే చింతించుచున్నాడు. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. ఈ మధ్యాహ్న సమయంలో ఒకవేళ ఇదిగో ఎడతెరపి లేని కురుస్తున్న వర్షాలు, మీ కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయేమో నాకు తెలియదు. పైకి చెప్పుకోలేకపోతూ కొన్ని అవసరతలు బట్టి మీరు నలుగుతున్నారేమో తెలియదు. కానీ ఈరోజు ఈ వర్తమానం ఎందుకో తెలుసా? నీవు చింతించుకో, నేను నీ కోసం చింత కలిగి ఉన్నాను. స్తోత్రం. మన చింత ఎవరి మీద వేయాలి? ఎవరి మీద రావాలి? ప్రార్థనకు మానేస్తున్నావా? వెనకబడుతున్నావా? భయపడుతున్నావా? తెల్లారికి ఫైనల్స్ కట్టాలి, చేసిన రుణాలను బట్టి ఇబ్బందులు ఉన్నాయ్యా, కుటుంబంలో అనారోగ్య పరిస్థితులను బట్టి ఇబ్బంది పడుతున్నామయ్యా, ఏదో ఒక శోధన, ఏదో ఒక సమస్య మమ్మల్ని వెంటాడుతుందయ్యా అని ఒకవేళ నువ్వు కలవరపడుతున్నట్లయితే ఈ ఉదయకాలం, ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువే చెబుతున్నాడు, మన చింత ఆయన భరించున్నాడు, ఇక భయపడకొడి. స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా. అలా చెప్పుకుంటూ వెళ్తే ఎన్నో విషయాలు ఈ మధ్యాహ్న సమయంలో మీకు తెలియపరచాలి. కానీ నేను ముగించబోతున్నాను. దేవుని యొక్క సన్నిధిలో నిన్ను ఆయన ఏర్పరచుకున్నాడు సుమా. ఆమేన్. మనల్ని ఆయన ఏం చేసుకున్నాడు? ఏర్పరచుకున్నాడు. నీవు నేను చేయవలసింది కృంగిపోవడం కాదు, మోకాలు వేసి ఏం చేయాలి? నీ ఇంటిలో ప్రార్థన చేయి, దేవుని ఘనముగా ఎంచు, దేవుని సన్నిధిని విలువైనదిగా ఎంచు,
సమయాన్ని పోగొట్టుకోవద్దు. నాకు ఒకటే బాధ, శనివారం మీ ఆత్మీయ జీవితాల్లో ప్రార్థన అనే దానికి మీరు ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారా? భయపడి రాలేకపోతున్నారా? లేక ఒంటరిగా ఉండి ఒక్కరినైనా రాలేకపోతున్నారా? ప్రభు సన్నిధిలో ఈ దినం వర్తమానమును బట్టి నీకేమనిపిస్తుంది? నీకు తోడుగా ఉండువాడు ఆయన, నిన్ను వెంట వచ్చేవాడు ఆయన, తిరిగి తీసుకెళ్ళేవాడు ఆయన, ఒంటరిగా ఉన్న వేల మధ్యగా నిలబెట్టేవాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిన్ను హెచ్చించేవాడు, ఆయన నిన్ను తృప్తిపరచువాడు, ఆయన నీ అక్కర్లను తీర్చువాడు, ఆయన నిన్ను పోషించువాడు. ఖచ్చితంగా ఒక దినం రాబోతుంది, ఆయన నిన్ను శరసాలలో నుండి సింహాసనం మీద యోసేపును కూర్చుండబెట్టినగా నిన్ను కూడా కూర్చుండబెట్టడానికి సమర్థుడై ఉన్నాడు. అందరూ లేచి నిలబడదాం. ఒక చిన్న ప్రకటన. లేవండి, ముగించున్నాను. లేవండి. హల్లెలూయా.